ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందన్న. చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు చేసిన మంచి అనేది అంటే మామూలుగా మనం చేసిన ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేసాం అనుకోండి ఒక పేషెంట్కి, కొన్నాళ్ళ తర్వాత రిజల్ట్ ఎట్ట కనపడుతుందో అప్పుడు ఆయన చేసిన మంచి ఈరోజు మాకు ఎలక్షన్ ప్రచారానికి వెళ్తుంటే జనాలు చూపిస్తున్న ప్రేమలో అర్థం. బాగా విశేషమైన స్పందన లభిస్తుంది. ముసలోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కావచ్చు, మేడం మేమంతా కూడా తిరుగుతున్నాం. అసలు ఆ స్మైల్స్ ఏంటి, ఆ రిసీవ్నెస్ ఏంటి, ఎందుకని పేరుని ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి ఉన్న ఆ బంధం ఏంటి? మేము ఇక్కడే ఉంటాం, మాది బందరే, మేము ఇక్కడే ఉంటాం, మేము వీకెండ్ పొలిటీషియన్స్ కాదు. ఖచ్చితంగా చెప్పండి, ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బందర్లో కోర్టు కట్టారు, తర్వాత మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు, రోడ్లు బాగున్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే వ్యక్తిగతంగా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు? ఫిషింగ్ హార్బర్, మెడికల్ కాలేజ్, ఈ మూడు నేను రాష్ట్రంలో చేస్తున్నా అని చెప్తున్నారు. ఆ మూడిట్లో ఒక్కోటి బందర్లో ఉంది. ఎన్ని కిట్టుని వెళ్తా కంగ్రాచులేషన్ అన్నారు. ఏంటి ఎంతలో మార్పు? విజయదుతం మోగిస్తున్న పేరుని గిట్టు గురించి మీరు ఏం చెప్తున్నారు? లేదు అంటే ఇప్పుడు జగనన్నను చూసి చాలామంది ఓకే మనం పొలిటీషియన్గా కూడా వెళ్ళొచ్చు, మనకు అవకాశాలు దొరుకుతాయి, దాన్ని కూడా ఒక అంటే సేవా చేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు చాలామంది అమ్మో రాజకీయాలు అనుకునే స్థాయి నుంచి రాజకీయాలకు కూడా మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేసినటువంటి ఒక లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో కీలకమైన మచిలీపట్నం ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం. నాతో పాటు యాంకర్ శ్యామలా గారు కూడాను ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని కుమారుడు కిట్టు పెద్ద ఎత్తున కూడాను ప్రజలను మమేకం చేస్తూ కూడాను ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీటు మచిలీపట్నంలో గెలుస్తారని చెప్పి కూడాను వైసీపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజలు కూడా విశేషమైన బ్రహ్మరథం పడుతున్నారు. అన్న చెప్పండి, ఎలా ఉంది? నాన్నగారి ద్వారా వారసత్వం తీసుకున్న రాజకీయాల్లో ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందన్న. చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు చేసిన మంచి అనేది అంటే మామూలుగా మనం చేసిన ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేసాం అనుకోండి ఒక పేషెంట్కి, కొన్నాళ్ళ తర్వాత రిజల్ట్ ఎట్ట కనపడుతుందో అప్పుడు ఆయన చేసిన మంచి ఈరోజు మాకు ఎలక్షన్ ప్రచారానికి వెళ్తుంటే జనాలు చూపిస్తున్న ప్రేమలో అర్థం. జగన్ గారు చేసిన మంచి ఇంత జనాల్లోకి వెళ్ళిందా, మనం అనుకున్నది కాదు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ డీప్గా వెళ్ళిందా అనేది ఈరోజు తెలుగుదేశం ఇళ్లలో కూడా లేడీస్ బయటకు వచ్చి చేతులు ఊపుతున్నారు. ధైర్యంగా వెళ్తున్నాం, మీ ఇంటికి మంచి చేసాం, మీకు మంచి అనిపిస్తే ఓటేయండి అని అడగలుగుతున్నాం. అడగచ్చు, వేయకపోవచ్చు, కానీ మీకు ఈ మంచి చేసామని చెప్పగలుగుతున్నాం. అంత ధైర్యంగా అర్హులైన తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పని పెట్టుకున్న వాళ్ళకు కూడా రాజకీయాలు చూడకుండా మంచి చేసామంటే అంతకుమించి బాగా విశేషమైన స్పందన లభిస్తుంది. ముసలోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కావచ్చు, మేడం మేమంతా కూడా తిరుగుతున్నాం. అసలు ఆ స్మైల్స్ ఏంటి, ఆ రిసీవ్నెస్ ఏంటి, ఎందుకని పేరుని ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి ఉన్న ఆ బంధం ఏంటి? మేము ఇక్కడే ఉంటాం, మాది బందరే, మేము ఇక్కడే ఉంటాం, మేము వీకెండ్ పొలిటీషియన్స్ కాదు. నా మీద నుంచున్న ఆయన వారానికి 2 రోజులు వస్తాడు, 5 రోజులు విజయవాడ కాపురం ఉంటాడు, 2 రోజులు వచ్చి జనాల నూరికి పలకరించి వెళ్తాడు. వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ ఇబ్బంది ఏంటి ఆ పొడుగుతూ ఉంటే తెలుస్తుంది. ఏదో నేను 2 రోజులు వచ్చి చూసేసి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడానికి అలా ఉండదు కదా. అందుకే జనాలు ఏంటంటే మా కష్టంలో ఆ పని అవ్వచ్చు, 100కి 100 పనులు నేను చేయలేకపోవచ్చు, కానీ ఆ పని వీడు వింటున్నాడు, వీడు మన కష్టం చెప్తే వింటాడు, వీడు అందుబాటులో ఉంటాడనే నేను చేసిందే ఈరోజు వాళ్ళు చూడంగానే కిట్టు వచ్చావా బాగుంది అనే నవ్వు అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఆ టైంలో నువ్వు కష్టంలో అందుబాటులో ఉన్నావు, నిలబడ్డావు అనే దాన్ని బట్టే వాళ్ళ రియాక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పండి, ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బందర్లో కోర్టు కట్టారు, తర్వాత మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు, రోడ్లు బాగున్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే వ్యక్తిగతంగా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు? ఆల్రెడీ మాకు ఎప్పటి నుంచో కలన్న పోర్ట్ అనేది, మీరు ఇంత ఈజీగా పోర్ట్ అనేది తేల్చేశారు, కానీ పోర్ట్ అనేది మాకు ఎన్నాళ్ళ కలంటే ఈరోజు తెల్లింట్రుకలు వచ్చిన ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవడిని నేను నా కళ్ళతో చూసాను. వాళ్ళ మనవడిని తీసుకొచ్చి రే నువ్వు ఈ వయసులో ఉన్నప్పటి నుంచి నేను పోర్ట్ కళ్ళ చూస్తున్నాను, నీ టైంకి నెరవేరిందని చూపించాడు. నా కళ్ళారు నేను చూసాను. అంత ఎమోషన్ మాకు మచిలీపట్నం వాళ్ళకి. పోర్ట్ అంటే ఏదో ఓడ వస్తుంది, ఇప్పుడు శ్యామల గారితో అందరూ ఫోటోలు దిగారట, ఓడతో ఫోటో దిగుదాం అని కాదు. పోర్ట్ అనేది ఇక్కడ వస్తే మా ఇక్కడ చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి
పట్టుకుని ఎక్కడికి వెళ్ళవసరం ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి, మా పిల్లలు ఇక్కడే ఉంటారని ఆనందం కోసం ప్రతి ఒక్కళ్ళు పోర్టు ఉద్యమంలో పాల్గొన్నారు, పోర్టు కోసం కష్టపడ్డారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎన్ని కేసులు పెట్టినా, నవయుగ వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, అయినా కూడా పట్టువాళ్ళ విక్రమార్కుల్లో పట్టుకుని ఈరోజు ఆ కళ సాధ్యం చేశారంటే జగన్ గారి దయవల్లే. అలాగే మేము అడగంది ఓ మెడికల్ కాలేజ్ ఈరోజు 150 మంది పిల్లలు అక్కడ చదువుకొని ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసుకున్నారు. అంటే పేద మధ్యతరగతి కుటుంబాలను ఒక ఆడపిల్ల పుడితే అమ్మ నువ్వు డాక్టర్ అవుతావని ఊరికే నవ్వుతా అనుకుంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేప్పటికి ఒక డాక్టర్ చదవాలంటే లక్షలతో కోట్లతో కూడుకున్నాడు. అప్పుడు ఇక ఆ పిల్లని చదివించలేమనుకున్నో వద్దులే అనుకుంటారు. కానీ ఈరోజు జగన్ గారు ఇచ్చిన ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కూడా నేను బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే డాక్టర్ అవ్వగలుగుతాను అనే నమ్మకాన్ని జగన్ గారు కలిగించారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి, 12 రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే 17. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కంబైన్డ్ స్టేట్లో 11 మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం జనాలందరూ ఇచ్చి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం 150 సీట్లు. అంటే ఎంతమంది పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల కళ నెరవేరుతుంది. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి డాక్టర్ అయితే ఆ కుటుంబ జీవిత పరిస్థితి ఎట్లా మారుద్ది, ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా మారుద్ది అనేది మీకు ఒక జర్నలిస్ట్ అని మీకు తెలుస్తుంది. కాబట్టి అది మాకు ఎంత మంచిదో ఎంత మేలు చేసేదో అదొకటి. అలాగే ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఫస్ట్ ఒకసారే గెలిచాడు, మంత్రి అయ్యాడు. అయినా కూడా మత్స్యకారుల కోసం చేసింది లేదు, పెట్టింది లేదు. మత్స్యకారులు కేవలం కులం అని చెప్పి వాడుకోవడం తప్పితే వాళ్ళకి చేసింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళకి ఫిషింగ్ హార్బర్ కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ మేజర్ డెవలప్మెంట్స్. మత్స్యకార భరోసా ఇచ్చింది కూడా మనమే, అది కదా. అలాగే వాళ్ళు చనిపోతే బీమా కూడా 10 లక్షల దాకా పెట్టింది మనం. అవే కాదన్న, అంటే ఈ 3 మీకు కనిపించే అంటే గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడం, 23,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అసలు కనీసం ఇల్లు లేని వాళ్ళు మాకు ఇల్లు లేదు, చచ్చిపోతే శవం పెట్టుకోవడానికి చోటు లేదు అనుకునే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడం. ఈరోజు అనేవి ఎన్ని చిన్న పనులు కాదు. బందర్కి ఈరోజు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా చెప్పుకునే పోర్టు, ఫిషింగ్ హార్బరు, మెడికల్ కాలేజు, ఈ 3 నేను రాష్ట్రంలో చేస్తున్నా అని చెప్తున్నారు. ఆ 3లో ఒక్కోటి బందర్లో ఉంది. పేరు నాని గారికి జగన్ గారు ఉన్న బాండ్ అది. ఇది ఇక్కడ అడగానే అంటే ఇక్కడ అది అదృష్టం అన్న, మాకున్న అదృష్టం. అంటే ఇక్కడ కిట్టుకు ఓటేయాలా, సింహాద్రి చంద్రశేఖర్ గారికి ఓటేయాలా కాదు, బందర్ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారు రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే బందర్ అనే ప్రాంతం ఈరోజు ఇంతలా ఎమోషన్ మేము ఎందుకు చెప్తున్నాం అంటే, బందర్ అనే ప్రాంతం పేరుగా హెడ్ క్వార్టర్స్, ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి హెడ్ క్వార్టర్స్. కానీ కలెక్టర్ కాపురం విజయవాడలో ఉంటాడు, ఎస్పీ గారు కాపురం విజయవాడలో ఉంటారు. మా ఊరికి ఎవరు రాని పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసులు లేని పరిస్థితి. ఈరోజు అన్నీ జగన్ గారు ఎప్పుడైతే జిల్లాలు డివైడ్ చేసి విజయవాడని సపరేట్, మా జిల్లాలు సపరేట్ చేశారో ఈరోజు కలెక్టర్ ఇక్కడ ఉంటున్నాడు. ప్రతి సోమవారం ఓ సామాన్యుడు కూడా వెళ్ళి కలెక్టర్ని కలిసి స్పందనకి ఇచ్చి వస్తున్నారు. ఈరోజు ఇవన్నీ గౌరవాలు దక్కింది మచిలీపట్నానికి, ఆ పూర్వవైభవం అవకాశం వచ్చింది. ఈరోజు మచిలీపట్నం ప్రజలైన మా అందరికీ జగన్ గారు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈరోజు మా కళలన్నీ నెరవేరబోతుంది. అలాగే ఫ్యూచర్లో మేము జగన్ గారిని కోరుకునేది ఒకటే, మీరు ఇచ్చిన ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఉద్యోగాలన్నిటిలో మాకు ఇక్కడ పెరిగి ఇప్పుడు పుట్టి చదువుకుని ఇక్కడ లోకల్ ప్రయారిటీ 75% ఇచ్చారో అది సజావుగా సాగి అందరికీ ఉద్యోగాలు రావాలి. అలా బందర్ ప్రజల తరపున మీరు ఉన్నారు కదా, అసలు ఆయన ఊరుకోరు. అలాగే రెండోది, మాకు బీచ్ ఏరియా ఎక్కువ ఉందండి, అక్కడ కూడా టూరిజం డెవలప్ చేసుకోవాలి. టూరిజం డెవలప్ చేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా వస్తే, అంటే చాలామంది అండి ఇంకా కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా కలిగేత కార్మికులు ఒకళ్ళు, అలాగే మన మత్స్యకారులు ఒకళ్ళు. ఈ 2 కొద్దిగా రిస్క్తో కూడుకున్న జీవితాలండి. ఎందుకంటే చెట్టు ఎక్కినప్పుడు దిగుతంలో ఏమైనా తేడా వస్తే చనిపోవడం కాదు. అలాగే వేటకి వెళ్ళినప్పుడు మీకు సముద్రం అటు ఇటుగా ఉంటే వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి, ఎంత ఈతగాడైనా కూడా వస్తాడో రాడో తెలియని పరిస్థితి. కానీ ఈ 2 వృత్తులు చేసుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకైనా ఈ రిస్క్ ఫ్రీ ఇవన్నీ కాకుండా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా సజావుగా బతికే అవకాశాలు దొరుకుతాయి కాబట్టి వాటికి కూడా చేయాలని, అలాగే బందర్ను ఒక మెడికల్ హబ్ చేయాలని,
బందర్ను ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలని మా కోరిక. ఇవన్నీ జగన్ గారితో మీరంటున్న మాకున్న బాండ్ మీద అన్నీ సజావుగా చేసుకోవాలని, అందరికీ మంచి చేయాలని, అలాగే ఒక యువకుల మాట నేను వినగలను, అర్థం చేసుకోగలను. ఇంతకుముందు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు లీడర్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా వాళ్ళు వింటారో ఎనరో తెలియని పరిస్థితి. ఈరోజు వాళ్ళకంటే చిన్నవాడిని వాళ్ళకి సమానం, లేకపోతే కొద్దిగా పెద్దవాడిని అయినా నాకు వాళ్ళకి ఏ కష్టం ఉన్నా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. యువకులకు కూడా ఒక సదవకాశం మాలో ఒకడు అవుతున్నాడు కాబట్టి మేము ఏమేం చెప్పుకోవచ్చు, మాలాంటి వాడే కాబట్టి మా కష్టాలు తెలుసుంటాయనే ఒక నమ్మకం కలిగించగలుగుతాం. యువతకు కూడా మంచిగా ఉపయోగం చేయగలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మా గెలుపుకి సాధ్యం చేయబోతున్నాయి. మేడం చెప్పండి, ఇందాక బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు స్టార్టింగ్లో, ఎన్ను కిట్టుని వెళ్తా కంగ్రాచులేషన్ అన్నారు. ఏంటి ఎంతలో మార్పు? విజయదుందు మోగిస్తున్న పేరును కిట్టు గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? లేదు అంటే ఇప్పుడు జగనన్నను చూసి చాలామంది ఓకే మనం పొలిటీషియన్గా కూడా వెళ్ళొచ్చు, మనకు అవకాశాలు దొరుకుతాయి, దాన్ని కూడా అంటే సేవా చేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు చాలామంది అమ్మో రాజకీయాలు అనుకునే స్థాయి నుంచి రాజకీయాలకు కూడా మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేసినటువంటి ఒక లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ యంగ్ ఇన్స్పిరేషన్ కృష్ణమూర్తి గారిని చూసిన తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ ఊర్లకి సేవ చేయడానికి కావచ్చు, వాళ్ళలో ఉన్న హెల్పింగ్ నేచర్ని ఈ రాజకీయాల ద్వారా కూడా తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం, ఒక ఆలోచన క్రియేట్ చేయగలుగుతారు డెఫినెట్గా ఆయన పాలనతో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా అవసరం అండి. వి నీడ్ యంగ్ బ్లడ్. అందరూ మనం మాట్లాడుకుంటాం, అందరూ అబ్బో కుళ్ళిపోయిన రాజకీయాలు, అబ్బో ముసలోళ్ళు, అబ్బో పెద్ద అనేవాళ్ళే, కానీ వచ్చి చేసేవాళ్ళు ఎవరైనా ఎగ్జాంపుల్ ఉంటే వస్తారు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా పేర్ని కృష్ణమూర్తి గారు. త్వరలో మనం ఆయన పాలన కూడా చూడబోతున్నాము. ఆ తర్వాత ఇంకా ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్ అవ్వాలి. అండ్ ఎస్, మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న చాలా మంది యూత్కి మీరు ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అవుతారు వచ్చి మీతో మాట్లాడుకోవడానికి. బికాజ్ పెద్ద అనే భయంతో అవ్వచ్చు, గౌరవంతో అవ్వచ్చు, వెళ్ళలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. బట్ అలాంటివి ఏమీ ఇక ముందు ఫేస్ చేయాల్సిన అవసరం అందరు ప్రజలకు ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, ఆయన వయసు వాళ్ళు చేయి పట్టుకుని నడుస్తున్నారు, చిన్నవాళ్ళు అన్నా మేము ఉన్నాం అంటున్నారు. సో అన్ని వయసుల వాళ్ళని దగ్గర చేస్తున్నటువంటి కుటుంబం పేరుని కుటుంబం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కూడా కలవడం జరిగింది. సో ఆవిడ మంచితనం అంతా ఆయనకి శ్రీరామ రక్షగా ఉండాలని కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, వోట్ ఫర్ ఫ్యాన్. మొత్తమే కూడాను మచిలీపట్నంలో పేరుని కిట్టు గెలుపు చాలా ఈజీ అని కూడా స్థానికులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ గెలుపుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ సహాయశాఖలు అందిస్తున్న వాళ్ళందరూ కూడా పేరుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మచిలీపట్నం మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఓట్ ఫర్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నానికి ఏదైతే ఫిషింగ్ హార్బర్ కానీ ఫోర్ట్ కానీ నిర్మాణం జరపడం కాకుండా మెడికల్ కాలేజీ కూడా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణం తీర్చుకునే సమయం మే 11 వచ్చింది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో పేరుని కిట్టుని గెలిపిస్తాం అనుకోవడానికి ఇక్కడ ప్రజలు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, మచిలీపట్నం.